హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన డిఎస్సి అప్లికేషన్ ఏ విధంగా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఖచ్చితంగా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. చూసినప్పుడు మాత్రం మీకు ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది క్లియర్గా అర్థమవుతుంది. సో దీనికి సంబంధించిన మీకు మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు ఇక్కడ టెక్నికల్ సపోర్ట్కి సంబంధించి అంటే మన పేమెంట్ చేసేటప్పుడు ఫెయిల్యూర్ అయినా కానీ లేకపోతే ఏదైనా మిస్ మ్యాచ్ పడ్డా కానీ ఈ మెయిల్కి కానీ లేదంటే మీకు ఈ ఫోన్ నెంబర్ కానీ అడిగి డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. సో స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెస్ చూద్దాం. సో దీనికన్నా ముందు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి రెగ్యులర్గా మనకి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యారంటే చాలా వీడియోస్ నేర్చుకోవచ్చు ఇట్లాంటివి. ఓకేనా? సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ముందు దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి ఈ పేజీకి వచ్చేసాను డైరెక్ట్గా. సో ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ అండ్ ఫీజ్ పేమెంట్స్ అని కనబడుతుంది కదా, ఫస్ట్ దాన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజీ ఈ విధంగా కనబడుతుంది. సో ఏ పేజీకి అయితే మీరు ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేద్దాం అనుకుంటారో సెలెక్ట్ చేసుకోండి. జాగ్రత్తగా ప్రిపేర్ అయిన తర్వాత మాత్రమే ఇది అప్లికేషన్ చేసుకోండి. నోటిఫికేషన్కి సంబంధించింది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఓకే, ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటారో చూస్ చేసుకోండి. తర్వాత ఏ మీడియంకి మీరు ఆ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటారో మీడియం చూస్ చేసుకోండి. ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేద్దాం అనుకుంటారు. ఓకే, సో ఇది మ్యాక్సిమం 1 to 7th క్లాస్కి సంబంధించిన దాన్ని బట్టే డిసైడ్ చేస్తారు కావచ్చు ఫ్రెండ్స్. నోటిఫికేషన్ అయితే ఒకసారి చూసుకోండి. ఓకేనా? సో ఇక్కడ క్యాండిడేట్కి సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసేసి ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఓకే, ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఓకే, రిజిస్ట్రేషన్ ఫామ్ అని. సో ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. సో ఈ 3, 4 కూడా ఇందాక మనం ఎంట్రీ చేసిన డీటెయిల్సే. సో ఇక్కడ అప్లికేషన్ నేమ్ విత్ ఇంటి పేరుతో సహా నేమ్తో సహా ఇక్కడ ఎంట్రీ చేయండి. ఆ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, వ్యాలిడ్ మొబైల్ నెంబర్, ఇక్కడ క్యాస్ట్ ఏంటిది. ఓకే, ఇక్కడ ఇంతకుముందు ఏమైనా పని చేస్తారా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది. ఓకే, సో అది తెలంగాణ స్టేట్ ఎంప్లాయీ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చూస్ చేసుకోండి ఇక్కడ. సో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఇక్కడ కూడా ఎస్ అయితే ఎస్, నో అయితే నో చూస్ చేసుకోండి. మీ ఇక్కడ ఎస్ఎస్సికి సంబంధించిన సర్టిఫికేట్లో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది అదే ఫార్మాట్లో డేట్, మంత్, ఇయర్లో మెన్షన్ చేయాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు చదువుకునే అప్లై చేస్తున్నారంటే ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఎస్ ఆర్ నో అని కనబడుతుంది. ఎస్ అని నొక్కండి. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి మీరు ఎలిజిబుల్ అయినా క్వాలిఫికేషన్ అని అడుగుతుంది. ఇక్కడ కూడా దాన్ని క్లిక్ చేసి ఎస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసేసి కింద ప్రొసీడ్ అని కనబడుతుంది కదా, ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు నెక్స్ట్ పేజ్కి ఈ విధంగా పోతుంది. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని కనబడుతుంది. ఓకే, మళ్ళీ పేమెంట్ మీద క్లిక్ చేసేయండి. పేమెంట్ చేయాలి ఫస్ట్. ఓకే, సో పేమెంట్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా రిజిస్ట్రేషన్ ఐడి అండ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ డెబిట్ కార్డ్ ద్వారా మీరు పేమెంట్ చేద్దాం అనుకుంటారా, క్రెడిట్ కార్డ్ ద్వారా చేద్దాం అనుకుంటారా సెలెక్ట్ చేసేసుకొని సబ్మిట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది. మనం ఇందాక ఫామ్ ఫిల్అప్ చేసినటువంటి అందులోకి వెళ్ళి కొన్ని డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ కూడా కొంచెం ఆటోమేటిక్గా వస్తుంటాయి. సో ఇక్కడ జస్ట్ అడ్రస్ ఎంట్రీ పర్పస్లో అడ్రస్ ఎంట్రీ చేసేసి పేమెంట్ పర్పస్లో ఇదే ఫైనల్ అయితే అడ్రస్ అయితే కాదు, ఏదన్నా మీకు ఎంట్రీ చేసేసి ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఆ డెబిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్, కార్డ్ నెంబరు, కార్డ్ హోల్డర్ నేమ్, ఎక్స్పైరీ డేటు, సివివి నెంబర్ ఎంట్రీ చేసేసి అమౌంట్ అయితే పే చేసేయండి. ఓకే, మీకు అట్లా పే చేసేటప్పుడు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంట్రీ చేసేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మీకు ఏ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే ఖచ్చితంగా నోట్ అవుట్ చేసుకోండి. దీని అన్నమాట. ఓకే, ఖచ్చితంగా నోట్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో మనకి అంటే ఫామ్ ఫిల్అప్ చేయడానికి అదే చాలా ఉపయోగపడుతుంది మనకు. ఓకే, సో ఇక్కడ ఆన్లైన్ ఫామ్ అనేది మీకు సెలెక్ట్ చేసుకోండి. రిసిప్ట్ కూడా సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఆన్లైన్ ఫామ్ మీద మళ్ళీ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇందాక పేమెంట్ చేసినప్పుడు ఐడి అడిగింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పేమెంట్ ఐడి ద్వారా కూడా ఈ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ ఆధార్ నెంబర్, కేటగిరీ, పోస్ట్, మీడియం, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంట్రీ చేసేసి గెట్ డీటెయిల్స్ అనండి, మీకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోతుంది. సో అవన్నీ అవసరం లేకుండా జస్ట్ పేమెంట్ రిఫరెన్స్ ఐడిని ఎంట్రీ చేసేసి గెట్ డీటెయిల్స్ అనండి, నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనకు 1, 2, 3, 4, 5, 6 6 స్టెప్పుల ద్వారానైతే మీకు ఈ డిఎస్సికి సంబంధించిన అప్లికేషన్ అయితే ఆన్లైన్ సబ్మిట్ చేయడానికి వస్తుంది. సో కొన్ని డీటెయిల్స్ అయితే మళ్ళీ డిఫాల్ట్ కింద మనం ఎంట్రీ చేసిన డీటెయిల్స్ కూడా కొన్ని ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ రాని ఏదైతే ఉంటాయో అవి మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఎంట్రీ చేయండి. మరి ఇక్కడ మదర్ నేము, సో ఇక్కడ జెండర్ ఏంటిది. ఓకే, ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఆప్షన్ అది ఇచ్చుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఆల్రెడీ వచ్చిందే. ఓకే, ఇక్కడ మదర్ టంగ్ ఏంటిదని సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, క్యాస్ట్ ఏంటిదని అడుగుతుంది. సో ఇక్కడ క్యాస్ట్ అనేది
మీ దగ్గర ఉందా లేదా అని అడుగుతుంది. సో ఎస్ అంటే మాత్రం ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అది ఎప్పుడు ఇష్యూ చేసిరో దాని క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కింద ఉంటుంది డేటు బార్కోడ్ కింద. దాన్ని అయితే ఇక్కడ మీకు ఎనేబుల్ అయిపోతుంది, ఎంట్రీ చేసేసేయండి. సో ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ 2 కూడా మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఓకే, పుట్టుమచ్చలు ఎంట్రీ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ కనబడుతుంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మళ్ళీ కొన్ని డీటెయిల్స్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా అని అడుగుతుంది. స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన ఏమైనా ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కేటగిరీ కానీ సంబంధించిన ఉన్నాయా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ నొక్కి, నో అయితే నో సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ మీద అయితే మళ్ళీ క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది మీకు మళ్ళీ. సో 1 to 7th క్లాస్కి సంబంధించిన ఇయర్స్ ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్లో చదివారు లేటెస్ట్ డిస్ట్రిక్ట్ మెన్షన్ చేసేసుకోండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్లాస్ స్టడీ రెగ్యులరా లేకపోతే డిస్టెన్స్ మోడ్ అని కనబడుతుంది ఫ్రెండ్స్. రెగ్యులర్గా అయితే ఆల్ రెగ్యులరే ఉంటుంది మ్యాక్సిమం. సో డిస్టెన్స్ మోడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అది సెలెక్ట్ చేసేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ స్కూల్ పేరు మెన్షన్ చేయండి విత్ విలేజ్, ఏదన్నా ఒకటి మెన్షన్ చేయమన్నాడు. మీరు స్కూల్ పేరు విత్ విలేజ్ మెన్షన్ చేస్తే బెటర్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీయూపీఎస్ ఫస్ట్ క్లాస్ టు 7th క్లాస్ ఎంపీయూపీఎస్ గర్జనపల్లి ఫర్ ఎగ్జాంపుల్ అట్లా మెన్షన్ చేసేసేయండి. ఓకే, ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యారు 2 years కనబడుతుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించి ఇక్కడ క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 2001 to 2002 ఫస్ట్ క్లాస్ అనుకోండి. ఆ విధంగా 2 years అకాడమిక్ ఇయర్ అనేది మనకు కనబడుతుంది. అకాడమిక్ ఇయర్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, అట్లా. ఓకే, అట్లా సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ నెక్స్ట్ కనబడుతుంది కదా, నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడైతే జాగ్రత్తగా కొంచెం చూసినైతే ఎంట్రీ చేసేసుకోండి. ఇది మీ సర్టిఫికేట్స్ ముందు పెట్టుకుంటారు, ఇది మీకు అర్థమైపోతుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్కి వచ్చేస్తే ఇక్కడ మనకు 10th క్లాస్ డీటెయిల్స్, ఇంటర్మీడియట్ డీటెయిల్స్, ఓకే, అండ్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, బీఈడికి సంబంధించింది కావచ్చు, ఓకే, డిఎడ్కి సంబంధించింది కావచ్చు, స్పెషల్ డిఎడ్కి సంబంధించింది కావచ్చు, పండిట్కి సంబంధించి తెలుగు పండిట్ కావచ్చు, హిందీ పండిట్కి సంబంధించింది కావచ్చు, టెట్ డీటెయిల్స్ కావచ్చు, ఇట్లా చాలా రకాలైనటువంటి డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి వస్తుంది. తర్వాత ఎగ్జామ్ టెస్ట్ సెంటర్స్ అయితే మీరు ఇక్కడ చూజ్ చేసుకోవాల్సి వస్తుంది 11. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 10th క్లాస్లో ఇవన్నీ కూడా ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ డీటెయిల్స్ అనుకోండి, బోర్డు ఏంటి, ఓకే, 10th క్లాస్లో మెమో ముందట పెట్టుకొని ఆ బోర్డు అయితే ఎంటర్ చేసేసేయండి. బోర్డ్ ఆఫ్ ఇట్లా. ఓకే, తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ, ఏ ప్లేస్లో చదివారు, దాని యొక్క హాల్ టికెట్ నెంబరు, ఎప్పుడు డేట్ ఆఫ్ పాస్, ఓకే, అది మార్క్స్ ఆఫ్ CGPA ఇది 10th క్లాస్ అనేది చూజ్ చేసుకోండి. ఇక్కడ మార్క్స్ అని ఎంట్రీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, పక్కన ఎన్ని మార్కులు అనేది డిస్ప్లే అయిపోతుంది. ఆ మార్కులు కూడా అక్కడ ఎంట్రీ చేయండి. ఓకే, తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్, ఓకేనా. సో ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా సేమ్. ఓకే, సో ఇక్కడ గ్రూప్ ఏంటి, ఇంటర్మీడియట్ గ్రూప్ ఏంటి, ఆ బోర్డు ఏంటి, ఆ ప్లేస్ ఆఫ్ స్టడీ ఏంటిది, ఎక్కడ చదువుకున్నారు, హాల్ టికెట్ ఏంటిది, ఎప్పుడు పాస్ అయ్యారు, మ్యాక్సిమం మార్క్స్ ఎంత, సెక్యూర్డ్ మార్క్స్ ఎంత, ఆటోమేటిక్గా పర్సంటేజ్ అయితే క్యాలిక్యులేషన్ అయిపోతుంది. కొంచెం కిందికి అయితే మళ్ళీ స్క్రోల్ చేయండి. ఇక్కడ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం మళ్ళీ ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ఇందులో కూడా సేమ్ టు సేమ్. సో ఇక్కడ ఏ బ్రాంచ్ అనేది డిగ్రీలో ఏ గ్రూప్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకుంటే లిస్ట్ వస్తుంది. మీరు కామర్సా, సైన్సా, ఇంకా అదర్స్ ఈక్వలెంట్ డిగ్రీయా అనేది వస్తుంది. సెలెక్ట్ చేసుకోండి. ఆ డిగ్రీ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఆ డిగ్రీలో మీ సబ్జెక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఒక 3. ఆ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, డిగ్రీ కాలేజ్ పేరు, ఏ ప్లేస్లో చదివారు, ఆ డేట్ ఆఫ్ పాస్ ఏంటిది, మ్యాక్సిమం మార్క్స్ ఎంత, సెక్యూర్డ్ మార్క్స్ ఎంత, ఆ పర్సంటేజ్ ఎంత, ఆటోమేటిక్గా పర్సంటేజ్ క్యాల్కులేషన్ అయిపోతుంది. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇదే విధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ సేమ్ టు సేమ్ ఉంటే పెట్టుకోండి. మ్యాండేటరీ అయితే కాదు, స్టార్ మార్క్ అయితే లేదు. ఇక్కడ స్టార్ మార్క్ ఉన్న డీటెయిల్స్ అయితే ప్రతిదీ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ బీఎడ్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ సేమ్ టు సేమ్. ఓకే, సో ఇక్కడ బీఈడి డీటెయిల్స్ చూడండి. ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయ్యారా, చదువుతున్నారా అని అడుగుతుంది. సో కంప్లీట్ అయిన వాళ్ళు పాస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆ కోర్స్ నేమ్ ఏంటి, సో ఇందులో మెథడాలజీస్ ఏం చేశారు అనేది మీకు బీఈడీలో కనబడుతుంది. ఆప్షనల్ సబ్జెక్ట్స్, సో అది మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, ఏ యూనివర్సిటీ నుంచి చేస్తారు, కాలేజ్ ఏంటి, ప్లేస్ ఆఫ్ స్టడీ ఏంటిది అనేది చూజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ టెట్ డీటెయిల్స్ ఉంది కదా ఫ్రెండ్స్, టెట్ డీటెయిల్స్ కూడా ఎప్పుడు పాస్ అయ్యారు, ఎప్పుడైనా ఏం కాదు, ఎప్పటిదైనా ఏం కాదు. ఏపీ అండ్ తెలంగాణ ఏదైనా ఎంట్రీ చేసేసుకోవచ్చు. దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసేసేయండి. డేట్ ఆఫ్ పాస్ ఎంట్రీ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ పాస్ పర్టికులర్గా ఎవరికైనా తెలియకపోతే ఎగ్జామ్ రాసిన డేట్ అయితే మెన్షన్ చేయండి, ప్రాబ్లం లేదు. సో ఓకేనా. సో ఇక్కడ మీడియం అండ్ ఇక్కడ ఎన్ని మార్కులు వచ్చినాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2,
కలిపి వేసేసుకోవచ్చు. ఏది రాస్తే ఏ పేపర్ రాస్తే ఆ పేపర్కి సంబంధించిన మార్క్స్ అక్కడ ఎంట్రీ చేసేసి మీకు ఇక్కడ కొంచెం కిందికి వచ్చిందంటే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జామినేషన్స్ టెస్ట్ సెంటర్స్ అయితే ఇక్కడ 11 కనబడతాయి. ఓన్లీ పాత జిల్లా అన్నిటికీ అన్నీ అయితే మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. సో మెన్షన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఫోటో అయితే 200 KB బిలో ఉండాలి. సిగ్నేచర్ అయితే 50 KB బిలో ఉన్న తర్వాత మీకు అటాచ్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడ్ మీద క్లిక్ చేసేయండి. మీకు ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ వస్తే అక్కడ డైరెక్ట్ తీసుకెళ్తుంది, లేకపోతే వ్యాలిడ్ కంప్లీటెడ్ అని మీకు చూపెడుతుంది. ప్రీవ్యూ అయితే చెక్ చేసుకోండి బిఫోర్ సబ్మిషన్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ చెప్పుకున్న ఎంక్వైరీ నెంబర్స్కి ఫోన్ చేయడం, మెయిల్ పెట్టడం ఇదంతా కథ వేస్ట్ కదా. సో కాబట్టి ప్రివ్యూ మీద చెక్ చేసేసుకోండి. ఓకేనా. మీరు ఖచ్చితంగా వ్యాలిడ్ ఓకే అన్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయండి. సో ఆఫ్టర్ సబ్మిషన్ చేసిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ అయితే మీకు సబ్మిషన్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ నోట్ చేసుకోండి. సో మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసండి. ఫస్ట్ పేజ్కి వచ్చేసినారంటే మీకు ఇక్కడ ప్రింట్ అండ్ ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ కావాలి కదా, మరి వద్దా? కావాలి కదా. సో ఇక్కడ అప్లికేషన్ ప్రింట్ కావాలంటే మనకు ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. లేదంటే ఇక్కడ అడిగిన 4 డీటెయిల్స్ ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ అనండి. మీకు అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్ TSDSకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ విధానం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అనుకుంటున్నాను. దీన్ని మీకు సంబంధించిన ఏమైనా కామెంట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇది ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ అయితే నేను చేసి అప్లోడ్ చేస్తుంటుంది. మన ఆన్లైన్ సెంటర్ తెలుసు కదా ఫ్రెండ్స్, ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ కరీంనగర్లో మంకమ్మ తోటలో ఉంది. ఆపోజిట్ పొన్నం కాంప్లెక్స్ బిసైడ్ SBI బ్యాంక్, ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.